సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. మీరు సడన్ గా బీజేపీలోకి చేరేంత వరకు కూడా మీరు రాజీనామా చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. బీజేపీ నేతలతో ముందుగా మాట్లాడుకున్నారా మీరు? సార్ బీజేపీ నేతలతో జస్ట్ ఒక 15-20 రోజుల ముందు నుంచి మాట్లాడుకున్నా. ఇది రాష్ట్ర స్థాయా కేంద్ర స్థాయా? కేంద్ర స్థాయి కాదు సార్, రాష్ట్ర స్థాయి కాదు సార్, సంఘ్ నుంచి వచ్చా. సంఘ్ యొక్క పాలసీస్తో పాటు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు నేనే అట్లా కాదండి. అంటే మీరు ఎంట్రీకి మీరు వైఎస్ఆర్సీపీలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు, చాలా మీరు కనపడతా వచ్చారు, అంటే ఫోర్ ఫ్రంట్లో ఉండేవాళ్ళు. మిమ్మల్ని తీసుకోవడానికి బీజేపీలో పురంధరేశ్వరి గారు ఒప్పుకున్నారా, లేకపోతే ఎవరైనా ఒప్పించారు? సార్ పురంధేశ్వరి గారు, సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో నేను పార్టీలోకి రావడం జరిగింది. దానికన్నా ముందే సంఘ్ పెద్దలను కలవడం జరిగింది. ఓకే. నేను ఎటువంటి డిజిగ్నేషన్ కోరుకోలే. ముఖ్యంగా నేను పార్టీ మారడానికి చెప్పిన కారణం, ఏ పార్టీలో అయితే నేను ఉన్నానో ఆ పార్టీలో కూర్చొని కూటమిని నేను తిట్టడానికి ఇష్టపడక పార్టీని వదులుకుంటున్నా అని చెప్పా. ఒక నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్న నాకు నేషనల్ లెవెల్లో బీజేపీ తీసుకుంటున్న పాలసీల గురించి ప్రచారం చేసే అవకాశం కల్పించమని అడిగా. ముఖ్యంగా హిందీ బెల్ట్ ఏమన్నారు నేను చెప్పిందంతా విన్న తర్వాత, ఏదైతే నేషనల్ లెవెల్లో ఎక్కడైనా హిందీ బెల్ట్ కైనా పంపించి, ఏదైతే ఆర్టికల్ 370 లేకపోతే వక్ఫ్ బోర్డు బిల్లు లేకపోతే కామన్ సివిల్ అంటే స్టేట్ పాలిటిక్స్ వదిలేసి మీరు వేరే చోట నార్త్ ఇండియాకి వెళ్ళిపోవాలనే కోరుకున్నా. నేను ఇప్పుడు కూడా అదే అసైన్మెంట్లో అడుగుతున్నా. పురంధరేశ్వరి గారు ఇదే వర్షన్ చెప్పాను సార్. పురంధేశ్వరి గారితోనే అపాయింట్మెంట్ కన్నా ముందు ఇవి సంఘ్ పెద్దలతో చెప్పడం జరిగింది, తర్వాత పురంధేశ్వరి గారికి చెప్పడం జరిగింది, సత్యకుమార్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే అన్నారు, బీజేపీ ఈజ్ ఏ డిఫరెంట్ పార్టీ, పాలసీ ఓరియంటెడ్ పార్టీ. ఇక్కడ కుటుంబ రాజకీయాలు ఉండవు, ఇక్కడ కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది మన యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని బాగా తీసుకోవడంతో పాటు వచ్చిన తర్వాత నేను ఆ స్థాయిలో ఉండాలని వచ్చా, ఈ స్థాయిలో ఉండాలని వచ్చా అని సఫకేషన్ ఫీల్ అయ్యే పని అయితే రావద్దు. దాంతోపాటు మీరు చెప్పిన కారణం ఏదైతే ఉందో, అక్కడ కూర్చుని కూటమి నేతల్ని తిట్టడానికి ఇష్టం లేక, ఆ స్క్రిప్ట్లు చదవడం ఇష్టం లేక పార్టీ నుంచి బయటకు వస్తానన్నమాట. బాగుంది అంటే హై ఎక్స్పెక్టేషన్స్ వద్దన్నారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తున్నానని చెప్పిన తర్వాత వాళ్ళు పెద్ద మనసుతో నన్ను తీసుకోవడం కన్ఫర్మ్ చేసి. ఇప్పుడు ఓన్లీ మీరు సభ్యులేనా? నేను బీజేపీ యొక్క సభ్యుడిని మాత్రమే, కార్యకర్తను మాత్రమే. నాకు ఇంకా విధి విధానాలు తెలుసుకుంటూ ఇస్తున్న పనులు చేస్తున్నా. కేంద్ర బడ్జెట్ గురించి చిత్తూరుకి ఒక డయా స్పీకర్గా నన్ను మొన్న 22వ తేదీ మీరు కొన్ని ఛానల్స్ కూడా ఇటీవల వెళ్తున్నట్టు కనబడుతుంది నాకు. సార్ నన్ను యాక్చువల్గా అయితే మీడియాలో పెట్టమని చెప్పి మేడం గారు చెప్పారు. పాతూరు నాగభూషణం మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. నిన్నటి రోజున ఫస్ట్ డిబేట్ నేను సివిఆర్కి చేయడం జరిగింది. సివిఆర్కి తప్ప నేను ఏ ఒక్క ఛానల్కి ఇంకా నేను డిబేట్లకు అఫిషియల్గా పోలేదు. సో సివిఆర్కి పోయే ముందు కూడా మేడం గారు చెప్పినప్పటికీ పాతూరు నాగభూషణం గారు మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో నిన్న సాయంత్రం ఫోన్ చేసి ఈ విధంగా నన్ను పిలిచారు, వెళ్ళొచ్చా అని అడిగితే వెళ్ళమని చెప్పారు. వెళ్ళమని చెప్పిన తర్వాత పర్మిషన్తోనే వెళ్ళా. సో పద్ధతిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్ మేరకే నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. కానీ ఈరోజు ఆల్రెడీ నా ఫేస్ పాపులర్, నేను అందరికీ మీడియాకి ఫెమిలియర్. సో అంత మాత్రం చేత అర్జెంటుగా అక్కడ వదిలేసాం, అన్ని ఛానల్లో కూర్చునేసి అక్కడి నుంచి వచ్చేయంగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి నేను వ్యతిరేకం. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన ప్రాబ్లం లేదు. ఈ కోణంలో కొన్ని ఇంటర్వ్యూలు ఏదైతే ఇదే విధంగా యూట్యూబ్కి ఇస్తున్నప్పుడు నన్ను జగన్ గారు కోర్టుగా కూడా కొందరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ నేను అనేది ఒక్కటే, నేను ఏ జెండా పట్టానో. మిమ్మల్ని కోర్టుగా వేరే పార్టీ బీజేపీలోకి పంపించారని ఆ విధంగా నన్ను కొంతమంది ఏదైతే పెట్టారో, ఒక తమ్నైల్ కూడా పెట్టడం ఆశ్చర్యపోయి, ఇంకోసారి ఆ విలేకరికి బహుశా ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ అలా పెట్టడం నాకు బాధ కలిగించింది. కానీ నేను అనేది ఏంటంటే, నేను మంచి కోరి ఏం చెప్పా, శాసనసభలో ఆయన అలాగే కూర్చొని అవమానమైన ప్రజల కోసం రిప్రజెంట్ చేయాలని చెప్పా. రిప్రజెంట్ చేస్తే ఒకవేళ సింపతి యాంగిల్ వర్కౌట్ అయితే అతనికే మేలు, పడ్డవాడు చెడ్డవాడు కాదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.